Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో రాసులను పోల్చడం అంటే క్వాంటిటీస్ని ఎలా కంపారిజన్ చేస్తాము, దశాంశాలను శాతాలుగా మార్చడం అంటే డెసిమల్స్ని మనము పర్సంటేజ్లోకి ఎలా చేంజ్ చేస్తాము, శాతాలను భిన్నాలు లేదా దశాంశాలుగా మార్చడం అంటే పర్సంటేజ్ని మనము ఫ్రాక్షన్స్లోకి డెసిమల్స్లోకి ఎలా చేంజ్ చేస్తాము అండ్ నిష్పత్తుల నుండి శాతాలు అంటే నిష్పత్తి అంటే మనకి రేషియోస్ నుంచి మనము పర్సంటేజెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనము డిస్కషన్ చేసుకుందాము. వీడియో కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి కమ్యూనిటీ ల్యాబ్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ది టాపిక్స్ మీద ఏదైతే ఉంటుందో అవి కన్ఫామ్గా వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. దాదాపుగా చాలామంది మన ఛానల్లో జాయిన్ అయ్యారు, డైలీ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. సో మీరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూసి ఈ టాపిక్స్ మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడుతుంది, సో ఆ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు, సార్ ఎలా జాయిన్ అవ్వాలి మనకి అర్థం కావట్లేదు అని చెప్పేసి. ఏం లేదమ్మా, మనము యూట్యూబ్లో వెళ్ళి ఒక ఛానల్లో ఎలా జాయిన్ అవ్వాలి అనేసి ఒకసారి సెర్చ్ చేయండి. జస్ట్ 2 minutes వీడియో అంతే. అది ఆ 2 minutes వీడియో మీరు చాలా వీడియోస్ ఉంటాయి ఆ కాన్సెప్ట్ మీద, ఒకసారి ఆ వీడియోస్ని ఫాలో అప్ అయ్యి మన ఛానల్లో జాయిన్ అయితే మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. కాబట్టి ఒకసారి వెళ్ళి సెర్చ్ చేయండి, మీకు ప్రొసీజర్ మొత్తం ఉంటుంది, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది జాయిన్ అయిపోయారు, సో వాళ్ళు కూడా అలాంటి ప్రాసెస్ ఫాలో అయ్యే జాయిన్ అయ్యారు అనమాట. సో అయితే మనము ఇక్కడ ఈ 4 టాపిక్స్ని లైన్గా మనము డిస్కషన్ చేసుకుందాము. ఫస్ట్ రాసులను పోల్చడం అంటే క్వాంటిటీస్ని మనము ఎలా కంపారిజన్ చేస్తాము అంటే ఫస్ట్ కంపారిజన్ చేసే ముందు మనకి పర్సంటేజ్ గురించి చిన్న ఐడియా అనేది రావాలి. సో పర్సెంట్ అంటే తెలుగులో శాతంగా మనము రాసుకుంటాం. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పర్సెంట్ అనేది దేంట్లో నుంచి వచ్చిందంటే పర్సెంటమ్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. అడుగుతాడు, బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. పర్సెంట్ అనేది ఏ భాష నుంచి వచ్చింది అంటే లాటిన్ భాష నుంచి వచ్చింది అని మనము బిట్ అనేది పెట్టుకోవచ్చు. అంటే దేని మీద నుంచి వచ్చింది అంటే పర్సెంటమ్ అనే దాంట్లో నుంచి మనకి పర్సెంట్ అనే వర్డ్ అనేది వచ్చింది. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సెంట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే 100 అని చెప్పేసి. సెంట్ అంటే మనము మ్యాథ్స్లో సెంట్ మార్క్స్ తెచ్చుకోవాలి అంటుంటాం. సెంట్ అంటే దాని అర్థం ఏంటి? 100. అంటే పర్సెంట్లో ఏం దాక్కొని ఉంది? 100 అనేది దాక్కొని ఉంది. కాబట్టి పర్సెంట్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? 100 అనేది రాసుకోవచ్చు. సరే, ఎక్కడ రాసుకోవచ్చు సార్ అంటే డినామినేటర్లో మనం రాసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1%. ఈ 1% మనము ఎలా రాసుకోవచ్చు, భిన్నంలో ఎలా రాసుకోవచ్చు అంటే 1/100గా రాసుకోవచ్చు. 1/100 అంటే డినామినేటర్లో మనము ఈ పర్సంటేజ్ సింబల్ రిమూవ్ చేసుకోవాలి అంటే మాత్రము డినామినేటర్లో 100 అనేది మనము రాసుకోవాల్సి వస్తుంది. అంటే హారంలో 100 రాసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ భిన్నాన్ని మనము దశాంశంలోకి ఎలా మారుస్తాము అంటే డెసిమల్స్లోకి ఎలా మారుస్తాము ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు డినామినేటర్లో ఉన్న ఈ 2 zeros అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. డినామినేటర్లో ఉన్న 2 zeros పోవాలి అంటే మనము పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి? 2 numbers తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఆల్రెడీ 1 ఉంది, 1కి ముందు ఏమీ లేదు అంటే 0 ఉన్నట్లు. అంటే 1 2 పాయింట్ అంటే 2 numbers తర్వాత పాయింట్ పెట్టుకున్నాం. పాయింట్కి ముందు ఏమీ లేదు అంటే మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు? 0 అనేది రాసుకోవచ్చు. అంటే 1/100ని మనము 0.01గా రాసుకోవచ్చు. సో ఇలాగ మనము పర్సంటేజ్ని భిన్నంలోకి మళ్ళీ భిన్నాలని మళ్ళీ మనము దశాంశంలోకి ఇలా మార్చుకుంటూ ఉంటే మనకి ఏ బిట్ అయినా అడిగినా కూడా మనకి ఆన్సర్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, 1/3ను మనము శాతంగా రాయండి అని అడుగుతాడు. ఎవరైతే 2024 ఫిబ్రవరిలో అడిగిన మోడల్ పేపర్స్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అవి ఎవరైతే చూశారో వాళ్ళకి ఈ బిట్టు ఇలాంటి మోడల్లో కన్ఫామ్గా ప్రతి పేపర్లో అడిగాడు. సో మనము దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే
1/3ను శాతంగా మార్చాలి. అంటే 1/3ను మనం పర్సంటేజ్లోకి ఎలా చేంజ్ చేస్తాము? వెంటనే దీన్ని మనం ఎలా రాసుకుంటాము? ఇంటూ 100%గా రాసుకుంటాము. ఎలా రాసుకుంటాము? 100%. అంటే వెంటనే మనం 100తో రాసుకుంటాం కాబట్టి పర్సంటేజ్లోకి చేంజ్ చేయాలి అంటే దీన్ని 100 × 1 ఏమవుతుంది? 100 అవుతుంది బై 3. సో పర్సంటేజ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయాలి. దీన్ని ఎలా చేంజ్ చేయాలి అంటే 3 టేబుల్తో 3 ఇంకెంత ఉంటుంది? 1 ఉంటుంది. అప్పుడే కదా మనకి 100 అయ్యేది. సో 33 × 1/3%గా మనకి చేంజ్ అవుతుంది. అంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా చేంజ్ చేస్తాం? ఇలా చేంజ్ చేయొచ్చు. లేదా మాకు ప్రాసెస్ రాదు సార్ ఎలా చేయాలి అంటే యాక్చువల్గా డివిజన్ ప్రాసెస్ చేసుకున్నా కూడా మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఎలా అంటే 3 టేబుల్తో 3 3s 9 చేసుకో, అప్పుడు 1 వస్తుంది. ఈ 0ని దించుకో, అప్పుడు 10 అవుతుంది. మళ్ళీ 3 3s 9, మళ్ళీ ఏమొస్తుంది? 1 వస్తుంది. సో ఇవన్నీ ఇలాగే రాసుకో. ఇప్పుడు చూడండి, ఇక్కడ డినామినేటర్లో ఏదైతే ఉంటుందో హారంలో, ఇక్కడ కూడా హారంలో అదే ఉంటుంది. అంటే 3గే రాసుకోవాలి. ఇక్కడ శేషం ఏదైతే వస్తుందో దీన్ని మనము లవంలో రాసుకోవాలి. అంటే న్యూమరేటర్లో రాసుకోవాలి. చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలో. ఇక్కడ 1 అనేది ఎక్కడుంది? కింద ఉంది కాబట్టి తను ఏడుస్తున్నాడు కింద ఉన్నాడని. ఈసారి మనం ఎక్కడ రాద్దాం? పైన రాద్దాం. అంటే పైన రాసాము కాబట్టి 1/3 అనేది సెట్ అయిపోయింది. ఇంకా మిగిలిన 33 అనేది ఇక్కడ రాసుకుంటాం. అంటే 333s 99 + 1 100. అంటే 100/3 అనేది మనకి సెట్ అయిపోయింది. సో ఇలాంటి మోడల్స్ ఖచ్చితంగా ప్రతి పేపర్లో అడిగాడు కాబట్టి ఇలాంటి మోడల్స్ మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్, ఒక తరగతిలో 25 మంది పిల్లల్లో 15 మంది బాలికలు. అంటే టోటల్ ఎంతమంది ఉన్నారమ్మా? టోటల్ మనకి 25 మంది ఉన్నారు. ఈ 25 మంది పిల్లల్లో బాలికలు ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నారు. అయినా బాలికల శాతం ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా కూడా మనము ఇలాంటి వర్డ్ ప్రాబ్లమ్స్లో మనకి శాతాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోండి, దేన్నైతే మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నామో అది న్యూమరేటర్లో రాసుకోవాలి. అంటే లవంలో రాసుకోవాలి. టోటల్ ఎప్పుడు కూడా డినామినేటర్లో రాసుకోవాలి. అంటే హారంలో రాసుకోవాలి. ఇంటూ 100 అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంటూ 100 అనేది ఖచ్చితంగా. ఇప్పుడు ఇంటూ 100 ఇక్కడ చేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా ఇంటూ 100 అనేది చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 25 1s 25 4s అంటే ఎంత మిగిలింది? 15 × 4 వచ్చింది. 15 × 4 అంటే దాని అర్థం ఏంటి? 60. 15 4s 60 అంటే మొత్తము ఎంతమంది ఉన్నారు? 60% ఉన్నారు అని దాని అర్థం. అంటే టోటల్ 25 మంది పిల్లల్లో 15 మంది బాలికలు ఉన్నారు. అంటే మిగిలిన 10 మంది ఎవరు ఉంటారు? బాలురు ఉంటారు. అంటే బాయ్స్ ఉంటారు. అంటే 15 మందికి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే టోటల్లో 60% ఏమో గర్ల్స్ ఉంటున్నట్టు, 40% ఏమో బాయ్స్ ఉన్నారని దీని అర్థం అనమాట. సో మనకి ఇలా ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్లోకి మార్చమని అడిగినా, లేకపోతే ఇలా వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చి పర్సంటేజ్లోకి మార్చమని అడిగినా కూడా ఈ మోడల్ని మనం ఫాలో అయితే ఈజీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనం కనుక్కోవాలి అనుకుంటున్నామో అది న్యూమరేటర్లో ఉండాలి. టోటల్ ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండాలి. ఇంటూ 100 అనేది మనం చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనము దశాంశాలను శాతాలుగా ఎలా మార్చడము అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, డెసిమల్స్ని తీసుకొని పర్సంటేజ్లోకి మనము ఎలా చేంజ్ చేస్తాము ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని మనల్ని ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. 0.75 అని ఉంది. సో ఈ 0.75ని ఫస్ట్ మనము భిన్నంలోకి మార్చుకోవాలి. ఆ భిన్నం నుంచి పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. ఫస్ట్ మనము 0.75ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, సో ఇక్కడ చూడండి ఒకసారి, పాయింట్ ఏమో ఇక్కడ ఉందమ్మా, పాయింట్ ఇక్కడ ఉంది. ఈ పాయింట్ అనేది లేకుండా, అంటే 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం డినామినేటర్లో ఎంత రాసుకుంటాము? డినామినేటర్లో మనము 100 అనేది రాసుకుంటాము. అంటే 75/100 అవుతుంది. ఎంత అవుతుందమ్మా? 75/100 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ 2 zeros పోవాలంటే మళ్ళీ మనము 2 నెంబర్స్ తర్వాత పాయింట్ అనేది పెట్టుకుంటాం కదా, అప్పుడు ఇలాగే కదా కన్వర్ట్ అయ్యేది. సో పాయింట్కి ముందు ఇక్కడ 0 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే కాబట్టి ఇక్కడ 0 అనేది మనము తీసేసాము. కాబట్టి 75/100 రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 75/100ని మనం దేంట్లోకి మార్చాలనుకుంటున్నాము? పర్సంటేజ్లోకి మార్చాలి అనుకుంటున్నాము, శాతంగా.
సో 75/100ని మనము శాతంలోకి మార్చాలి అంటే వెంటనే మనం ఏం చేసుకోవాలి, ఇంటూ 100 అనేది చేసుకోవాలి. అప్పుడు 100 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా నీకేమొస్తుంది, 75% అనేది వస్తుంది. ఏదైతే మిగులుతుందో అది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఈ 0.2 ఏదైతే ఉందో దాన్ని మనము ఎలా రాసుకోవచ్చు, 2/10గా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చమ్మా, 2/10గా రాసుకోవచ్చు. అంటే ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనము డినామినేటర్లో ఒక 0 రాసుకుంటే సరిపోతుంది. అంటే 2/10. దీన్ని మనము శాతంలోకి మార్చాలి అంటే వెంటనే 2/10 ఇంటూ 100 చేసుకుంటాము, ఇంటూ 100. సో ఇక్కడ చూడండి 0 0 ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఇంప్లైస్ 2 × 10, 2 10s are ఎంత, 20. అంటే ఎలా రాసుకోవచ్చు మనము, 20%గా మనం దీన్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 0.09 అని ఉందమ్మా. సో 0.09ని అంటే 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది, 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 9/100గా రాసుకోవచ్చు, 9/100గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 zeros మనకి తీసేయాలి అనుకుంటే 2 నెంబర్స్ తర్వాత పాయింట్ అనేది పెట్టుకోవాలి. అంటే 9 అనేది ఒక నెంబరు, దాని తర్వాత ఒక నెంబర్ ఉండాలి. లేదు కాబట్టి 0 అనేది పెట్టుకుంటాము. ఆ తర్వాత కదా మనం పాయింట్ పెట్టుకునేది. అప్పుడు ఎప్పుడైతే పాయింట్ అనేది పోతుందో అప్పుడు 9కి ఎడం వైపు జీరోస్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థం అవ్వాలి అంటే 0 అనేది అలాగే రాసుకోండి. ఏమవుతుంది, సో పాయింట్ అనేది తీసేసాను, 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పోయింది కాబట్టి 100 అనేది రాసుకున్నాం. సో ఇప్పుడు చెప్పు, మనకి 0 9 అన్న 9 అన్న ఒకటే కదా. సో 9/100 అవుతుంది. దట్ ఇంప్లైస్ దీన్ని మనం మార్చాలి అంటే 9/100 ఇంటూ 100గా రాసుకోవాలి పర్సంటేజ్లోకి మార్చాలి అంటే. అప్పుడు ఏమవుతుంది, 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఏం మిగిలింది నీకు, 9 1s are 9 మిగిలింది. అంటే 9%గా చేంజ్ అవుతుంది. చూసారా, మనము ఈ దశాంశాలను తీసుకొని ఫస్ట్ భిన్నంలోకి మార్చుకోవాలి, తర్వాత ఆ భిన్నంలో నుంచి శాతాలుగా మార్చుకోవాలి. ఇలాగ మనము ప్రాసెస్ అనేది చేసుకుంటాం. దీంట్లో నుంచి ఎలాగైనా మనకి బిట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకొని మనము ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఏ బిట్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా రాయొచ్చు. నెక్స్ట్ మనము శాతాలను భిన్నాలు లేదా దశాంశాలుగా మార్చడము అంటే పర్సంటేజెస్ని తీసుకొని ఫ్రాక్షన్స్ లేదా మనం డెసిమల్స్లోకి ఎలా మార్చాలి, ఎలా చేంజ్ చేయాలి అనేసి ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాము. ఇందాక మనం రివర్స్లో చేసాము, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి చేస్తున్నాము. అంటే ఎలాగిచ్చినా కూడా మనం బిట్టు పెట్టగలగాలి. అంటే అందుకనే ఉన్న క్వాంటిటీస్ అన్నీ కూడా మీకు డిస్కషన్ చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి 74%. దీన్ని మనము భిన్నంలోకి మార్చాలన్నా లేకపోతే దశాంశంలోకి మార్చాలన్నా ఫస్ట్ దేంట్లోకి మార్చాలంటే భిన్నంలోకి మార్చుకోవాలి, అంటే ఫ్రాక్షన్స్లోకి చేంజ్ చేసుకోవాలి. దీన్ని ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసుకోవాలి అంటే 74% ఏమవుతుందంటే 74/100 అవుతుంది. ఎందుకని, ఈ సింబల్ ఏదైతే ఉంటుందో దేనికి సంబంధించింది, పర్సంటేజ్కి సంబంధించింది. పర్సంటేజ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, డినామినేటర్లో 100 అనేది రాసుకుంటాము అని చెప్పేసి. సో 74/100 అనేది మనము ఫ్రాక్షన్గా రాసుకుంటాము. ఇప్పుడు దశాంశంలోకి ఎలా రాసుకుంటాము, డినామినేటర్లో మనకి 2 zeros ఉన్నాయి. ఈ 2 zeros పోవాలి అంటే 2 నెంబర్స్ తర్వాత రాసుకోవాలి పాయింట్ అనేది. సో 1 2 పాయింట్, కాబట్టి 4 7 పాయింట్. ఈ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఏం లేకపోతే ఏం రాసుకోవచ్చు, 0 రాసుకోవచ్చు. అంటే 74% ఏదైతే ఉందో దాన్ని భిన్నంగా మార్చుము అన్నాడు అంటే 74/100గా రాసుకుంటాము. దాన్ని దశాంశంలోకి మార్చండి అన్నాడు అనుకోండి 0.74గా మనము రాసుకుంటాము. నెక్స్ట్ 85% ఏదైతే ఉందో 85%ని దాన్ని 85/100గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది 5 8.0 అంటే 0.85 అనేది అవుతుంది. సో మనం పర్సంటేజ్, భిన్నము, దశాంశము. సో నెక్స్ట్ 3%. ఇలా సింగిల్ నెంబర్ ఇచ్చినప్పుడు 3%, దీన్ని మనము 3/100గా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చమ్మా, 3/100గా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని దశాంశంలోకి ఎలా చేంజ్ చేస్తాం, 2 zeros ఉన్నాయి. 2 zeros మనకి
పోవాలి, 2 zeros పోవాలి అంటే డినామినేటర్లో నుంచి 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అంటే మన దగ్గర ఒక నెంబరే ఉంది, ఇంకో నెంబర్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే 0 అనేది పెట్టుకుంటాం. అప్పుడు 0 3 అవుతుంది. అంటే 1 2 పాయింట్, అంటే 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకున్నట్టే. ఇప్పుడు పాయింట్కి ముందు ఏమీ లేదంటే మళ్ళీ ఏం పెట్టుకోవాలి, 0 పెట్టుకోవాలి. కాబట్టి మనకి 3% అనేది భిన్నంలోకి మార్చితే 3/100 అవుతుంది. దాన్ని దశాంశంలోకి మార్చితే 0.03 అనేది అవుతుంది. కొంతమంది రీడ్ చేయడం కూడా 0.74 అని రీడ్ చేస్తారు, కానీ అది రాంగ్ అవుతుంది. 0.74 లేకపోతే 0.85 అలాగే మనము రీడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఉన్నవన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకొని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి, కాబట్టి ఎవ్వరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ప్రాపర్గా నోట్స్ రాసుకొని హెడ్డింగ్స్ చూశారు కదా, ఈ హెడ్డింగ్స్ రాసుకొని దాని కింద ఉన్న ఎగ్జాంపుల్స్ రాసుకుంటే ఏమాత్రం కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ప్రాసెస్ అనేది నేర్చుకోవచ్చు. నెక్స్ట్ మనము నిష్పత్తుల నుండి శాతాలను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే రేషియోస్ తీసుకొని మనము పర్సంటేజెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇడ్లు తయారు చేయడానికి 2 భాగాల బియ్యం కావాలి. ఎంతమ్మా, 2 భాగాల బియ్యము, ఒక భాగం ఎంత, ఒక భాగము మినప్పప్పు అయితే బియ్యానికి మరియు మినప్పప్పుకి శాతంని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. చూడండి, బియ్యం ఎన్ని భాగాలు ఉన్నాయి, 2 భాగాలు ఉన్నాయి. అలాగే మనకి మినప్పప్పు ఎన్ని భాగాలు ఉన్నాయి, ఒక భాగం ఉంది. అంటే ఓవరాల్గా మొత్తం భాగాలు ఏమవుతాయి, మొత్తం భాగాలు అంటే టోటల్ ఐటమ్స్ ఏమవుతాయి, మొత్తం భాగాలు ఈజ్ ఈక్వల్ టు 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, 3 అవుతుంది. సో టోటల్ పార్ట్స్ ఎన్ని అవుతాయి, మనకి 3 అవుతాయి. అయితే మనకి దేనికి పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, బియ్యానికి అండ్ మినపప్పుకి. కాబట్టి బియ్యం గురించి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాము. సో బియ్యం ఈజ్ ఈక్వల్ టు, బియ్యానికి ఎన్ని భాగాలు, 2, కాబట్టి 2 టోటల్ పార్ట్స్ ఎన్ని, 3 ఇంటూ 100గా రాసుకుంటాము. ఎప్పుడైనా కూడా ఆల్రెడీ చెప్పాను, ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని మనం న్యూమరేటర్లో రాసుకోవాలి, లవంలో రాసుకోవాలి. టోటల్ పార్ట్స్ ఎప్పుడు కూడా డినామినేటర్లో రాసుకోవాలి, అంటే హారంలో రాసుకోవాలి. ఎప్పుడైతే దీన్ని మనం శాతంలోకి మార్చుతున్నామో అంటే పర్సంటేజ్లోకి చేంజ్ చేస్తున్నామో వెంటనే మనం ఏం చేయాలి, ఇంటూ 100 అనేది రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 100 ఏమవుతుంది, 200/3 అవుతుంది. 200/3 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం పర్సంటేజ్లోకి అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా మారుస్తాం, మిక్సర్ భిన్నంలోకి ఆల్రెడీ ఇందాక చెప్పాను. 3తో మనం డివిజన్ చేసుకుంటే ఈజీగా మనం రాసుకోవచ్చు. 3 టేబుల్తో 3 × 6 = 18 అంటే ఎంత వస్తుంది, 2 వస్తుంది. 20లో 18 పోతే 2 వస్తుంది. సో 0ని నువ్వు దించుకుంటే 20 అవుతుంది. మళ్ళీ 3 × 6 = 18 అంటే ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఇక్కడ 3 ఉంది అంటే ఇక్కడ కూడా డినామినేటర్లో ఏముంటుంది, 3నే ఉంటుంది. శేషంలో ఏదైతే వచ్చిందో అది ఈసారి మనం ఎక్కడ రాసుకోవాలి, లవంలో రాసుకోవాలి, న్యూమరేటర్లో రాసుకోవాలని చెప్పాము. అంటే ఎందుకని, ఇక్కడ కింద ఉంది 2 అనేది ఏడుస్తుంది, అందుకని ఈసారి పైన రాస్తున్నాం. కాబట్టి 2 అనేది ఇక్కడ రాసుకుంటాం. ఇంకా మిగిలిన 66 కదా, అది ఇక్కడ రాసుకుంటాము. ఇప్పుడు చూస్తే మీరు ఒకసారి 3 టేబుల్తో 3 × 66 చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది, 198 వస్తుంది. ఆ 198కి +2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 200 అనేది అవుతుంది. సో 66 2/3% అవుతుంది బియ్యానికి సంబంధించి. అయితే మనకి మినప్పప్పుకి సంబంధించింది కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి మినప్పప్పు ఈ మినప్పప్పు గురించి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎన్ని భాగాలు, ఒక భాగం బై టోటల్ ఎప్పుడు ఎక్కడ రాసుకోవాలి, డినామినేటర్లో రాసుకోవాలి, ఇంటూ 100 అనేది మనము చేసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 × 100 ఏమవుతుంది, 100/3. ఆల్రెడీ ఇంతకు ముందే మనము దీన్ని కంప్లీట్ చేసుకొని ఉన్నాం 3 టేబుల్తో. ఇంతకుముందే కంప్లీట్ చేస్తే 3 9s ఇక్కడ 3 3s 9 అండ్ 1 వస్తుంది. 0 దించుకుంటే మళ్ళీ 3 3s 9 అంటే 1 వస్తుంది. సో ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3 అనేది రాసుకోవాలి. ఇక్కడ 1 అనేది కింద ఉంది, ఏడుస్తుందని ఎక్కడ రాస్తాం, పైన రాస్తాం. ఈ 33ని ఎక్కడ రాస్తాము, ఇక్కడ రాస్తాం. సో 3 × 33 99
+1 అంటే 33 1/3% అనేది మనకి అవుతుంది. దేనికి సంబంధించి? మినపప్పుకి సంబంధించి. సో ఇలాగ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఇచ్చినప్పుడు దేన్నైతే మనకి శాతంలోకి మార్చండి అంటే మాత్రము ఫస్ట్ గివెన్ డేటా తీసుకొని దానికి సంబంధించి మొత్తం భాగాలని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత నువ్వు ఎవరికైతే ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నావు, దేన్నైతే నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నావో దాన్ని న్యూమరేటర్లో రాసుకో, లవంలో. టోటల్ ఎప్పుడు డినామినేటర్లోనే రాసుకోవాలి. అంటే టోటల్ ఇంటూ పర్సంటేజ్లోకి చేంజ్ చేస్తున్నావు కదా శాతంలోకి, కాబట్టి ఇంటూ 100 అనేది కామన్గా రాసుకుంటావు. ఎప్పుడైతే ఇలా ఉన్న వాటిని ఇలా మార్చాలి అనుకుంటే మాత్రము మ్యాథ్స్ వాడికి అర్థమైపోతుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకని? ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయాలంటే మాత్రం ఇబ్బంది పడతారు. వెంటనే మీరు ఏం చేయాలి? భయపడాల్సిన అవసరం లేదు. డివిజన్ వేసుకుంటావు. ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఉందో అదే రాస్తావు. సో ఇక్కడ శేషం ఏదైతే వచ్చిందో అది కింద ఉంది, ఏడుస్తాడని పైన రాస్తావు ఈసారి. సో మిగిలిన ఇక్కడ కోఎఫిషియంట్ ఏదైతే వస్తుందో దాన్ని ఇక్కడ రాసుకుంటాం. సో ఇలానే మనము ప్రాసెస్ అనేది చేసుకుంటాం. సో ఇలాగ మనకి కంపేరింగ్ ఆఫ్ క్వాంటిటీస్కి సంబంధించిన టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మీరు సిలబస్ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని ముందు పెట్టుకోండి. మనకి అర్థమెటిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అర్థమెటిక్కి సంబంధించిన టాపిక్స్ అనేది మనకి లైన్గా ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ అని లైన్గా ఉంది. కాబట్టి నేను లైన్గా ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను. ఏ టాపిక్ కూడా నేను మిస్ చేయట్లేదు. అంటే నెక్స్ట్ మనము ప్రాఫిట్ ఉంది, లాస్ ఉంది, తర్వాత డిస్కౌంట్ ఉంది. ఇలాగ ప్రతి టాపిక్ ప్రతి వీడియోలో మనము కంప్లీట్ చేసుకుంటే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీడియో అనేది క్లారిటీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. కంప్లీట్ చేసిన వెంటనే ఈ టాపిక్స్ మీద కమ్యూనిటీ ల్యాబ్లో వెంటనే నేను ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేస్తున్నాను. సో కొంతమంది ఎవరైతే జాయిన్ అయ్యారో వెంటనే ఆ ఎగ్జామ్ రాస్తున్నారు అండ్ వెంటనే కీ పక్కన పెడతాను కాబట్టి ఆ కీ చూసుకుంటున్నారు. సో రైట్ అయినవి రైట్ అవుతాయి, రాంగ్ అయినవి ఎందుకు రాంగ్ అవుతున్నాయి అనేది డౌట్ అడిగితే ఆ డౌట్ అనేది నేను క్లారిఫై అనేది చేస్తున్నాను. సో ఇలా మనము రివిజన్ అనేది స్టార్ట్ చేసుకుంటే మనం కన్ఫామ్గా మ్యాథ్స్లో 24 అవుట్ ఆఫ్ 24ని తెచ్చుకోవచ్చు. అలా కాకుండా ఓన్లీ టాపిక్స్ వినేసి ఎగ్జామ్స్ అనేది రాయకపోతే అప్పుడు మనం నేర్చుకొని కూడా యూజ్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం ఏ టాపిక్ విన్నా కూడా ఎగ్జామ్ రాసామనుకోండి, అప్పుడు మనకి ఎంతవరకు అర్థమైంది, ఏది అర్థం కాలేదు అనేది క్లియర్గా మనకి టాలీ అవుతుంది. అందుకని ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నించండి. సో ప్రాసెస్ అనేది యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఖచ్చితంగా చాలా వీడియోస్ ఉన్నాయి, ఎలా మనకి జాయిన్ అవ్వాలి అని చెప్పేసి. ఆ ప్రాసెస్ ఒకసారి ఫాలో అవ్వండి. మీరు కమెంట్ చేస్తున్నారు నాకు తెలియట్లేదు అని, ఒకసారి సెర్చ్ చేయండి. 2 మినిట్స్లో మీరు వెంటనే మీరు జాయిన్ అయిపోవచ్చు. అక్కడ పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.